అని ఎప్పుడు యూజ్ చేస్తాము? మనం దేని ద్వారా మన పని జరుగుతుందో, దేని ద్వారా మనం పని చేస్తామో అక్కడ కే ద్వారా అని యూజ్ చేస్తాం. ఈ కే ద్వారా రెండు కలిపి యూజ్ చేయాలి, ఒక్క ద్వారా అని మాత్రం యూజ్ చేయకూడదు. ఓకేనా? ఛాత్ర కలం సే లిఖతే హై, పిల్లలు విద్యార్థులు పెన్నుతో రాస్తారు. మే చాకు సే ఫల్ కాట్తీ హూ, నేను కత్తితో ఫ్రూట్స్ కట్ చేస్తాను. శ్రీరామ్ నే రావణ్ కు బాణ్ సే మారా, శ్రీరాముడు రావణాసురుడిని బాణంతో కొట్టాడు, చంపాడు. ఓకేనా? మే ఫోన్ కే ద్వారా సూచన దేతీ హూ, అంతేగాని మే ఫోన్ ద్వారా సూచన దేతీ హూ అని అనకూడదు. కే ద్వారా అనేది మస్ట్ గా యూజ్ చేయాలి. ఫోన్ కే ద్వారా, మే ఈమెయిల్ కే ద్వారా సూచన దేతీ హూ, మెసేజ్ దేతీ హూ అని మనం కే ద్వారా అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇది కరణ్ కారక్. కరణ్ కారక్ అంటే ఏంటి? దేని ద్వారా, దేని కారణంగా మనకు పని జరుగుతుందో, దేని ద్వారా మనం పని చేస్తామో, దేనితో మనం పని చేస్తామో దానికి మనం సే కే ద్వారా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సంప్రదాన్ కారక్. డేటివ్ కేస్ అంటారు, దేనా కారక్ అంటారు. దేనా కారక్ ఎందుకంటారంటే దేనా అంటే ఇవ్వడం కదా, అందుకే దేనా కారక్ అని అంటారు. దీనిలో కో అనే కారకు, కేలియే అనే కారకు యూజ్ చేస్తాం. నేను వాడికి డబ్బులు ఇచ్చాను అని అంటాం. అప్పుడు దీన్ని ఎలా రాస్తాము? మే ఉస్కో పైసే దియే అని అంటాం అనమాట. నేను మీకోసమే ఫ్రూట్స్ తెచ్చాను, మే ఆప్కే లియే ఫ్రూట్స్ లాయి థీ అని అంటాం అనమాట. నీ కోసం ఏదైనా పని చేసేటప్పుడు, ఇతరుల కోసం కొరకు ఏదైనా పని చేసినట్టు జరిగినా, అక్కడ ఎవరికైనా ఏదైనా ఇచ్చినట్టు పని జరిగినా అక్కడ కో కేలియే అనేది యూజ్ చేస్తాం. కో ఎప్పుడు యూజ్ చేస్తాం? నీకు, నాకు, వాడికి, వీడికి, అతనికి, సీతకి, గీతకి అని అనేటప్పుడు కో అనేది యూజ్ చేస్తాం. కేలియే అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? నీ కొరకు, నీ కోసమే అనేటప్పుడు కేలియే అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫేస్ కి కో వస్తుంది, డేటివ్ ఫేస్ లో కూడా కో వస్తుంది. ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ ఒకే సెంటెన్స్ ద్వారా మీకు చెప్పాను. ఇక్కడ రాముడు రావణాసురుడిని కొట్టాడు, ఇక్కడ రాముడు రావణాసురుడికి మిఠాయి ఇచ్చాడు. ఈ రెండు సందర్భాల్లో కూడా కో వస్తుంది, కానీ మీనింగ్ ఏంటి? ఇక్కడ కొట్టాడు, ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా? మా లడికేకు బులాతి హే, మా అమ్మ అబ్బాయిని పిలిచింది, అమ్మ అబ్బాయికి రోటీ ఇచ్చింది, మా లడికేకు రోటీ ది. ఓకేనా? ఇది సంప్రదాయ కారక్ అన్నమాట. సంప్రదాయ కారక్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇవ్వడం అనే పని జరిగితే అక్కడ కో కేలి అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అపాదాన్ కారక్. ఈ అపాదాన్ కారక్ లో సే అనే కారక్ ని యూజ్ చేస్తారు. సే అనేది మనం తో వచ్చేటప్పుడు యూజ్ చేస్తాం అని అనుకున్నాం కదా. నుండి, కంటే ఈ రెండు వచ్చినప్పుడు కూడా సే అనే కారక్ ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? పేడ్ సే ఫల్ గిరా, చెట్టు నుండి పండు పడింది. రవి బజార్ సే కితాబ్ లాయా, రవి బజార్ నుండి కితాబ్ తెచ్చాడు, బుక్ తెచ్చాడు. ఈ రెండు సందర్భాలు సే నుండి అనే ఆ సందర్భంలో సే అనేది యూజ్ చేసాం. అంటే అనేది మనం ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాము? సీతా సే గీత బడి హే అన్నాం అనుకోండి, సీత గీత కంటే పెద్దది అంటే అప్పుడు సే యూజ్ చేస్తాం కదా. ఈ పిక్చర్ సే ఉస్ పిక్చర్ బడియా హే, బడియా అంటే బాగుంది, చాలా బాగుంది అనే అర్థంలో బడియా అని అంటారు. నీ చీర కంటే నా చీర బాగుందంటే తెరే శారీ సే అచ్చి మేరీ శారీ అని అంటాం అనమాట. ఇలా మనం సే అనే కారక్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కంపారిజన్ లోని, నుండి అనే మీనింగ్ లోని, తో అనే మీనింగ్ వచ్చినప్పుడు కూడా సే అనే కారక్ని యూజ్ చేస్తాను. ఇక్కడ కూడా కరణ్ కారక్ లోని, అపాదాన్ కారక్ ఈ రెండిట్లో సే అనేది యూజ్ చేస్తాం. కానీ ఒకే సెంటెన్స్ ని ఈ మనకి వేరే వేరే మీనింగ్స్. వహ రోగ సే పీడిత్ హై, ఇక్కడ సే నుండి రోగంతో అన్నాం కాబట్టి రోగంతో బాధపడుతున్నాడు, పీడిత్. వహ రోగ సే ముక్త్ హై, రోగం నుండి ముక్తి పొందాడు, విముక్తి పొందాడు. ఓకేనా? దాది చిమ్టేసే రోటీ నికాల్తీ హై, దాది నాన్నమ్మ చిమ్టా అంటే పట్టుకునే కాదని చెప్పాను కదా, దానితో చిమ్టేసే టాంగ్స్ తో రోటీ నికాల్తీ హై అంటే రోటీ తీస్తుంది, టాంగ్స్ తో రోటీ తీస్తుంది. దాది బజార్ సే చిమ్టా లాయి, దాది బజారు నుండి ఆ చిమ్టా కొని తెచ్చింది అని అర్థం.
అర్థమైనా? దీంతో చిమ్టాతో తీసింది, బజారు నుండి చిమ్టా తెచ్చింది. ఈ రెండు సందర్భాల్లో మనం సే అనే కారకని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సంబంధ కారక్, రిలేటివ్ కేస్. ఇది సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి మధ్య ఉండే రిలేషన్ ని తెలియజేయడానికి యూజ్ చేసే ఈ కాకేకి రారేరి నానే నీళ్ళనే సంబంధ కారక్ అంటారు. ఈ రెండు సబ్జెక్టుల మధ్య, సబ్జెక్ట్ ఆబ్జెక్టుల మధ్య రిలేషన్ ని మనం యూజ్ చేయడానికి ఏం చేస్తాం? ఇది థర్డ్ పర్సన్. దశరథ కా బేటా అనేది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్, ఆబ్జెక్ట్ కూడా థర్డ్ పర్సనే. రెండు థర్డ్ పర్సన్ల మధ్య మన సంబంధాన్ని సూచించాలంటే అక్కడ కాకేకీలు యూజ్ చేస్తాం, యొక్క అనే అర్థంలో. దశరథ కా బేటా, దశరథ్ కే బేటే, జనక్ కి బేటీ, జనక్ కి బేటియా, ఇలా అన్నమాట. ఇవి మనకి థర్డ్ పర్సన్స్ ఇవన్నీ. అందుకే ఇక్కడ కాకేకీని యూజ్ చేస్తాం. రారేరీని ఎక్కడ యూజ్ చేస్తాం? సర్వనామం. అంటే నాది, నా కొడుకు, నా కూతురు, నా నాన్నగారు, నా అన్నయ్య, నా తమ్ముడు అని చెప్పేటప్పుడు మేరా, మేరీ, మేరే అనేది యూజ్ చేస్తాం. మేరా బేటా, మేరీ బేటీ, మేరే బేటే. ఓకే, ఇలా యూజ్ చేసేటప్పుడు మనం రారేరి అనేది యూజ్ చేస్తాం. ఇది సర్వనామంగా యూజ్ చేస్తాం. నా అన్నయ్య, మేరా బాయ్ అని అంటాం. మేరీ బెహన్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ నిజవాచక సర్వనామం అంటే ఏంటి? ఇక్కడ అపన, అప్ని, అప్నే అనేది యూజ్ చేస్తాం. ఏదైనా ఒకటి నా సొంతం, అది నా ఓన్ అని చెప్పాలంటే అక్కడ అప్నా, అప్ని, అప్నే అనేది యూజ్ చేస్తాం అనమాట. నా ఓన్ బ్రదర్ అని చెప్పాలంటే అప్నా బాయి అని చెప్తాం అనమాట. ఓకేనా? నా ఓన్ సిస్టర్ అంటే అప్ని బెహన్ అని చెప్తాము. అప్నా ఘర్, అప్నా కమాయి, मैंने अपने हाथों से बनाया అని ఇలా చెప్తాం అనమాట. అప్నా, అప్ని, అప్ని. ఇది నిజవాచక సర్వనామం. నెక్స్ట్ అధికరణ కారక్, లొకేటివ్ కేస్ అంటారు. ఒక ప్లేస్ ని డినోట్ చేసేటప్పుడు మనకి ఈ మే అనే కారకని యూజ్ చేస్తాం. లోపల అని ఉండేటప్పుడు కూడా మే అనే కారకని యూజ్ చేస్తాం. ఈ పర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? పైన అనే అర్థంలో మాత్రమే, ఈ పైన అనే అర్థంలో మాత్రమే ఈ పర్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ కారకులోనే యూజ్ చేస్తాం. మిగతా సందర్భాల్లో మీరు కానీ అనే అర్థం వచ్చేటప్పుడు కూడా పర్ అనేది మనం రాసుకోవచ్చు. వద్ద, దీని వద్ద ఉంది అన్నప్పుడు కూడా పర్ అనేది మీరు రాసుకోవచ్చు. ఓకేనా? హమ్ భారతదేశమే రహతే హై అంటే మనం భారతదేశంలో నివసిస్తున్నాము. అదే మనం భూమి పైన ఉంటున్నాము అంటే ఎలా రాస్తాం? హమ్ పృథ్వీ పర్ రహతే హై అని అంటాం. భూమి పైన ఉంటున్నాము అని అంటే ఏమంటాం? పృథ్వీ పర్ రహతే హై అని అంటాం. భారతదేశంలో అన్నాం కాబట్టి భారతదేశమే అని వచ్చింది అనమాట. పేड़ पर पक्षी है, చెట్టు పైన పక్షి ఉంది. వే షాదీ మే జా రహే హే, వే షాదీ మే వాళ్ళు పెళ్లికి. ఇది మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే కీ అనే అర్థంలోని వస్తుంది. ఇక్కడ మరి కీ వస్తే కో పెట్టాలి కదా. కో ఎందుకు పెట్టమంటే పెళ్లి అనేది ఒక లొకేషన్ లో జరుగుతుంది కాబట్టి మే అనేది యూజ్ చేస్తాం అనమాట మనం ఇక్కడ. ఓకేనా? మేజ్ పర్ కితాబ్ హే, బళ్ళ పైన బుక్ ఉంది అనేది. నెక్స్ట్ సంబోధన కారక్ అంటే కిసికో బులానా, ఎవరికైనా ఏదైనా పిలిచే పిలుపుల్ని సంబోధన కారక్ అని అంటాం. ఓకేనా? ఇది మొత్తం కారక్ అన్నమాట. ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఒక చిన్న ప్రాక్టీస్ పెట్టుకున్నాం దీని మీద. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? క్లియర్ మేడం. ఈ నోట్స్ మీకు పెడతాను నేను వాట్సాప్ లో తర్వాత. ఓకే మ్యామ్. ఓకేనా? ఎవరికి ఏ డౌట్స్ లేవా? చిన్న ప్రాక్టీస్ పెట్టుకుందామా మరి? ఓకే మ్యామ్. మీకు ఒక సెంటెన్స్ ఇస్తాను, అందులో అన్ని కారకాలు వస్తాయి. ఓకేనా? వర్డ్స్ ఇస్తాను, వర్డ్స్ ని మీరు మధ్యలో కారకాలు ఫిల్ చేస్తూ ఆ సెంటెన్స్ అనేది రాయాలన్నమాట. ఫస్ట్ ది రాసుకోండి. షాజహాన్, షాజహాं, ఓకే. యమునా నది. నేను ఈ వర్డ్స్ లైన్ గానే ఇస్తున్నాను, అటు ఇటు ఇటువంటి ఇవ్వట్లేదు కాబట్టి మీరు లైన్ గా రాయొచ్చు. బస్ మధ్యలో మీరు ఈ కారకాలు యాడ్ చేయాలంటే. యమునా నది, తట్, తట్ అంటే ఉర్దూ అని అర్థం. ముంతాజ్, ताज महल,
బనువాయ. ఈ సెంటెన్స్ మీరు యాజ్ ఇట్ ఈస్ గా రాస్తారు, మధ్యలో బస్ కారకాలు మీరు ఫిల్ చేస్తారు అంతే కదా. షాజహాను యమునా నది తట్ ముంతాజ్ తాజ్ మహల్ బనవాయ. దీన్ని మనం ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ గా రాయాలి. సునీత గారు. తాజ్ మహల్ పక్కన ఏముంది మ్యామ్ అని అడుగు. బనవాయ. బా నా వాకి రాకి మాత్రం బనవాయ. మ్యామ్ నేను చెప్పచ్చా? చెప్పండి. రాస్తారా అప్పుడే? చెప్పండి. షాజహాన్ని యమునా నదికి ముంతాజ్ के लिए ताजमहल बनवाया. వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ టైం లోనే చక్కగా రాశారు. ఇంకా ఎవరైనా రాశారా? గంగాదేవి గారు. शाहजहां ने यमुना नदी के तट में ताजमहल बनवाया मैम. తట్ మే అని రాశారా? तट में रासन. ఓకే ఓకే, మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అర్థమైంది, మీరు ఎలా రాశారో చూడండి. లాస్ట్ ఆన్సర్ చెప్తాను. ఓకేనా? రాసుకున్నారు కదా ఇదందరూ? బనవాయ. ఇంకా ఎవరైనా రాశారా? దీని అర్థం తెలుసా? మేడం అది పర్ర వస్తుంది అనుకుంటున్నాను. మే కాదు, పర్ర వస్తుంది. పర్ర వస్తుంది, మే రాదు. ఎస్ మ్యామ్, అంటే దగ్గర కొట్టు వద్దా అన్నట్టుగా వస్తుంది కదా. ఒడ్డు పైన ఒడ్డు వద్ద అని రెండు మీనింగ్ అనుకున్నా సరే అక్కడ పర్రే వస్తుంది. ఎస్ మ్యామ్. దీని మీనింగ్ తెలుసా? షాజహాన్ యమునా నది ఒడ్డున తాజ్మహల్ నిర్మించాడు. తాజ్మహల్ యమునా నది కే తట్ అని వస్తుంది. కే తట్ ముంతాజ్ కోసం, ముంతాజ్ కే లియే తాజ్ మహల్ బనవాయా. ఓకేనా? షాజహాను యమునా నది ఒడ్డున ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు అనేది దీని మీనింగ్. ఇప్పుడు 1 by 1 అర్థం చేసుకుందాం ఎక్కడెక్కడ ఈ కారక్ ఎందుకు వచ్చిందా అని. ఓకేనా? ఇది నే అనే కారక్ ఎందుకు వచ్చింది? సెంటెన్స్ పాస్ట్ కాబట్టి. కాబట్టి నే అనే కారక్ వచ్చింది. ఇక్కడ కే అనేది ఎందుకు పెట్టాం మనం? ఎవరైనా చెప్పగలరా? కే అనేది మనం ఇక్కడ ఎందుకు పెట్టాము? యమునా నది దగ్గర అప్పుడు పెట్టారు కదా. కే అనేది ఎందుకు పెట్టామనుకోండి, యమునా నది యొక్క ఒడ్డు, యమునా నది యొక్క ఒడ్డు. యమునా నదిని మనం రెస్పెక్ట్ ఇస్తాం, ది యమునా అని అంటాం. అందుకే ఇక్కడ కే అని పెట్టాం. ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చినా ప్లూరల్ వచ్చినా అక్కడ కే పెట్టాలి. రెస్పెక్ట్ ఇచ్చాం కాబట్టి కే అని పెడతాం. ఒడ్డున అంటాం. ఒడ్డున అంటే అర్థం ఏంటి? ఒడ్డు పైన అని అర్థం. అందుకే పర్ అనే కారక్ ని యాడ్ చేసాం. ఎవరి కోసం కట్టించాడు? ముంతాజ్ కోసం. కాబట్టి కేలియే అనే కారక్ ని